హాయ్ ఫ్రెండ్స్, యోస్ కిచెన్ మీకోసానికి స్వాగతం. ఈరోజు నేను అల్లం తేనెతో హోమ్ రెమెడీ చెప్దాం అనుకుంటున్నానండి. పిల్లలు దగ్గుతో బాధపడతారు కదా, చాలామంది పిల్లలు. మందులు కాకుండా ఇంట్లోనే ఈ చెక్కని చిట్కా పాటించండి. అయితే దీనికి ముందుగా ఒక చిన్న అల్లం ముక్క తీసుకోవాలి. ఈ అల్లం ముక్కని ఇందులో వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఏదైతే అల్లం ముక్క తీసుకున్నానో ఇందులో వేసుకొని దంచుకుంటున్నాను బాగా మెత్తగా. ఇదిగోండి, ఇలాగా మెత్తగా దంచుకోండి. చూసారు కదా, మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా గోరువెచ్చని నీరు వేస్తాను. ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా సరిపోతుంది. ఈ మాత్రం సరిపోతుంది వాటర్. చూడండి, ఈ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా మనం ఒక గ్లాస్లోకి వడకపెట్టేసుకుందామండి. గ్లాస్ తీసుకొని అందులోని టీ వడకెట్టేది ఉంటుంది కదండి, దాన్ని శుభ్రంగా కడుక్కొని అందులోని వడకపెట్టేసుకుందాము. ఇదిగోండి, ఇలా వడకపెట్టేసుకోండి. ఏదైతే అల్లం ఉందో దంచుకుంది అది కూడా ఇందులో వేసుకొని వేళ్ళతో నొక్కేయండి. అందులో కూడా ఏదైనా రసం ఉంటే కిందకు వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలాగా దంచిన అల్లం కూడా అందులో వేసేద్దాం. అయితే ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్స్ తేనె కలుపుదామండి. పెద్దవారికి అయితే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది, చిన్నవారికి అయితే 2 టేబుల్ స్పూన్స్ కలుపుదాం. అయితే ఈ అల్లం తేనె వచ్చేసి పిల్లలకి దగ్గది ఉంటుంది కదా, 3 సంవత్సరాల వయసు దాటిన పిల్లలకి ఇస్తే మంచిదండి. అయితే ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున లేచిన వెంటనే బ్రష్ చేసుకున్నాక ఖాళీ కడుపుతో ఇస్తే కఫం అనేది పోతుంది. పిల్లలకి బాగా పనిచేస్తుందండి ఈ అల్లం తేనె అనేది, దగ్గు రాకుండా పిల్లలకి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే చూడండి, లేదా నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అయితే ఏదైతే మనం మొత్తం అంతా ఈ క్వాంటిటీ అంతా ఇవ్వకుండా పిల్లలకి 3 సంవత్సరాలు దాటిన పిల్లలకి ఇందులో మనం సగం ఇద్దాము. పెద్దవారైతే ఈ మొత్తం ఇలా తాగేయచ్చు. అయితే 1 టేబుల్ స్పూన్ తేనె కలుపుకుంటే సరిపోతుంది పెద్దవారు. లేదా అంత ఘాటుగా తాగలేరు అనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ తేనె వేసుకొని తాగండి. కానీ ఇది దగ్గుకి చక్కగా పనిచేస్తుందండి. ఇది మీకు వీడియో నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఒకసారి మీ పిల్లలకి దగ్గది వస్తే ఇలాగ నెలకు ఒకసారి ఇలాగ పట్టి చూడండి. బయట మందులు వాడాల్సిన పని ఉండదు. ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే నా రెసిపీస్ కానీ నా టిప్స్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.